అతి మంచితనం దూర్త లక్షణం అంటారు. అది 90% జనాలకు రిలేట్ అవుతుంది. మన మంచితనమే మనల్ని ముంచింది అనుకుంటాం. అంటే అతిగా నమ్మడం, అతిగా ప్రేమించడం, ఏది లేదనుకుండా ఇచ్చేయడం మనందరిలో ఉన్న వీక్నెస్ ఇదే. మనలో చాలా మందికి నో చెప్పడం రాదు. అవతల వాళ్ళు హర్ట్ అవుతారేమో, ఉన్న రిలేషన్ పోతదేమో అని మనకు నచ్చని పనులకు కూడా ఎస్ చెప్పేస్తాం. అది ఎంతలా మారిపోద్దంటే అవతలోడు మనల్ని రూల్ చేసే అంతలా. ఆ నిజాయితీ ఏమైందో, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైందో అని మనకు మనం క్వశ్చన్ చేసుకునే రోజు ఒక్కటో. ఆ రోజు వచ్చేసరికి చాలా మంది జీవితాల్లో దారుణాలు కూడా జరిగిపోయి ఉంటాయి. వేరే వాళ్ళు నిన్ను హర్ట్ చేసిన ప్రతిసారి ఇదే లాస్ట్ టైం లే, మళ్ళీ చేయర్లే అని మనకు మనం ఆన్సర్ ఇచ్చుకుంటాం. అక్కడే వచ్చింది చిక్కు. మనం అనుకుంటాం మన మంచితనానికి వాళ్ళు మారిపోతారు, కానీ నిజం ఏంటంటే మనల్ని తక్కువ చేసే ఛాన్స్ మనమే ఇస్తున్నాం. కష్టం కనిపించినా సరే కొన్ని చోట్ల కాదు కూడదని క్లియర్ గా చెప్పేయాలి. అలా చెప్తే మన సర్కిల్ చిన్నగా అయిపోద్ది, మనకు ఫ్రెండ్స్ తక్కువైపోతారని ఆలోచించొద్దు. మనకు క్వాంటిటీ అవసరం లేదు, క్వాలిటీ మాత్రం చాలు. అతి మంచితనం అభిలక్షణం అని, ఆ మంచితనమే నాకు పానిక్ యాంగ్జైటీలు తీసుకొచ్చిందని మా అమ్మ నెత్తి నోరు బాదుకొని మరీ చెప్తుంటది. దరిద్రు టెంకాయ పట్టుకుంటే వంకాయ అయినట్టు మన దరిద్రం అలా ఏడ్చింది. మనం ప్రశాంతంగా ఉండాలంటే వచ్చేది వస్తుంది, పోయేదే పోతుంది. ఏది జరగాలంటే అదే అవుతుంది అనుకోండి. కష్టంగా ఉన్న ఈ కొన్ని రోజులు నిలబడ్డాం అనుకోండి, ఇష్టంగా మారే రోజులు ముందు మస్తు ఉంటాయి. చెడు వెనుక మంచి ఎలా ఉంటుందో మన కష్టం తర్వాత సుఖం కూడా అంతకంటే ఎక్కువ ఉంటుంది. అందుకే మనం ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు, మనల్ని ఎవరు నమ్మాల్సిన అవసరం అంతకంటే లేదు. మనల్ని మనం నమ్ముకుంటే చాలు, ఎవరితో ఫరక్ రాదు, ఉండదు. త్యాగం చేసే అంత గొప్పదాన్ని కాదు, ఆగం చేసే అంత వర్స్ట్ దాన్ని అంతకంటే కాదు. మీరు బాగుండాలి, నేను మీకు తోడుగా ఉండాలి, అదే నా ఈ చిన్ని ప్రయత్నం. అతి మంచితనం దూర్త లక్షణం అంటారు. అది 90% జనాలకు రిలేట్ అవుతుంది. మన మంచితనమే మనల్ని ముంచింది అనుకుంటాం. అంటే అతిగా నమ్మడం, అతిగా ప్రేమించడం, ఏది లేదనుకుండా ఇచ్చేయడం మనందరిలో ఉన్న వీక్నెస్ ఇదే. మనలో చాలా మందికి నో చెప్పడం రాదు. అవతల వాళ్ళు హర్ట్ అవుతారేమో, ఉన్న రిలేషన్ పోతదేమో అని మనకు నచ్చని పనులకు కూడా ఎస్ చెప్పేస్తాం. అది ఎంతలా మారిపోద్దంటే అవతలోడు మనల్ని రూల్ చేసే అంతలా. ఆ నిజాయితీ ఏమైందో, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైందో అని మనకు మనం క్వశ్చన్ చేసుకునే రోజు ఒక్కటో. ఆ రోజు వచ్చేసరికి చాలా మంది జీవితాల్లో దారుణాలు కూడా జరిగిపోయి ఉంటాయి. వేరే వాళ్ళు నిన్ను హర్ట్ చేసిన ప్రతిసారి ఇదే లాస్ట్ టైం లే, మళ్ళీ చేయర్లే అని మనకు మనం ఆన్సర్ ఇచ్చుకుంటాం. అక్కడే వచ్చింది చిక్కు. మనం అనుకుంటాం మన మంచితనానికి వాళ్ళు మారిపోతారు, కానీ నిజం ఏంటంటే మనల్ని తక్కువ చేసే ఛాన్స్ మనమే ఇస్తున్నాం. కష్టం కనిపించినా